ఇంతకు ముందు వీడియోలో మనం ఎక్కడో కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అయితే ఈ వీడియోలో మనం మన భూమి ఎలా ఏర్పడింది, మొదట్లో మన భూమి ఎలా ఉండేది, భూమి మీద మొట్టమొదటి జీవం ఎలా ఏర్పడింది అనే విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సూర్యుడు ఏర్పడిన తరువాత మిగిలిపోయిన గ్యాస్, రాళ్ళు అన్నీ కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల దగ్గరకు చేరుకొని ఒక మండుతున్న గోళంగా తయారయ్యింది. అదే మన భూమి. మొదట్లో మన భూమి కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎక్కడ చూసినా లావా ప్రవహిస్తూ ఒక నరకంగా ఉండేది. ఆ సమయంలో భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుండేది. ఎంతలా అంటే అప్పుడు ఒక రోజుకి 6 గంటలు మాత్రమే ఉండేవి. అయితే ఆ సమయంలో మార్స్ గ్రహం అంత పెద్దగా ఉన్న ఒక గ్రహం వచ్చి బలంగా భూమిని ఢీకొట్టడంతో భూమి మీద కొంత భాగం చల్లాచెదురైపోయింది. అలా చల్లాచెదురైపోయిన శిఖరాలన్నీ కలిసి దగ్గరకు చేరుకొని మనం ఇప్పుడు చూస్తున్న చంద్రుడు తయారయ్యాడు. చంద్రుడు ఏర్పడిన మొదట్లో మన భూమికి చాలా దగ్గరగా కేవలం 22,000 కిలోమీటర్ల దూరంలో ఉండేవాడు. కానీ చంద్రుడు ప్రతి సంవత్సరం భూమికి సుమారుగా 4 సెంటీమీటర్ దూరం అవుతున్నాడు. అలా ఒకప్పుడు 22,000 కిలోమీటర్ దూరంలో ఉన్న చంద్రుడు ఇప్పుడు 3,84,400 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలకి చంద్రుడు మన భూమి ఆకర్షణ పరిధి నుంచి దాటి వెళ్ళిపోయి సూర్యుడి చుట్టూ ఒక గ్రహంలా తిరిగే అవకాశం ఉందంట. అంతేకాదు, అప్పటి వరకు మన భూమి స్ట్రైట్గానే ఉండి తిరిగేది. కానీ ఆ గ్రహం బలంగా ఢీకొట్టడంతో 23.5 డిగ్రీలకి పక్కకు వంగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా పక్కకు వంగే తిరుగుతుంది. కానీ అది కూడా మన మంచికే. అలా పక్కకు వంగి తిరగడం వల్లే ఇప్పుడు మన భూమి మీద ఋతువులు ఏర్పడుతున్నాయి, అలాగే జీవం ఏర్పడింది. ఇదిలా ఉండగా మొదట్లో భూమి అంతర్భాగం నుండి బయటకు వచ్చిన లావా అంతా భూమి మీద ప్రవహిస్తూ ఉండేది. ఆ సమయంలో భూమి మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీ సెల్సియస్తో లావాతో ఉండేది. కానీ చుట్టూ ఉన్న అంతరిక్షంలోని టెంపరేచర్ -270 డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఆ లావా అంతా చల్లబడి కొంతకాలానికి భూమి పైపొర గట్టిపడింది. ఈ సమయంలో మన భూమి అంతా కూడా హైడ్రోజన్, అలాగే అగ్నిపర్వతాల నుండి విడుదలైన కార్బన్ డయాక్సైడ్లు, మిథైన్ వంటి వాయువులతో నిండిపోయి ఉండేది. సరే, ఇప్పుడు ఒక జీవం ఏర్పడాలంటే కావాల్సింది నీరు. కానీ అప్పటి వరకు ఇంకా మన భూమి మీద నీరు లేదు. ఆ సమయంలో అంతరిక్షం నుండి కొన్ని లక్షల ఉల్కలు ప్రతిరోజు భూమిని ఢీకొట్టడం జరిగింది. ఈ ఉల్కలే మన భూమికి నీటిని తీసుకొచ్చాయి. ఈ ఉల్కల లోపల ఐస్ పార్టికల్స్, అలాగే వాటి మధ్య భాగంలో ఉన్న నీరు మన భూమికి చేరడం మొదలైంది. భూమికి నీరు ఎలా వచ్చింది అనడానికి ఒక ఆధారం కూడా దొరికింది. 1998లో భూమి మీద పడిన ఒక ఉల్కను తీసుకొని దానిని పరీక్షించినప్పుడు దానిలో చిన్న చిన్న స్ఫటికాలు ఉన్నాయి. వాటిని మైక్రోస్కోప్ ద్వారా మరింత పరిష్కరించి చూస్తే ఆ స్ఫటికం లోపల నీటి చుక్కలు కదులుతున్నాయి. దీనిని బట్టి ఈ భూమి మీద పడిన కొన్ని లక్షల ఉల్కల ద్వారానే ఈ నీరు అంతా భూమిని చేరుకుందని నిర్ధారించారు. కానీ ఆ చిన్న చిన్న నీటి చుక్కలన్నీ కలిసి పెద్ద పెద్ద మహాసముద్రాలు ఏర్పడడానికి సుమారుగా 2 కోట్ల సంవత్సరాల పాటు కొన్ని కోట్ల ఉల్కలు భూమిని నిరంతరంగా ఢీకొట్టడం జరిగింది. ఆ విధంగా భూమిని చేరుకున్న నీరంతా కూడా అప్పుడు భూమి మీద ఉన్న 1000 డిగ్రీల ఉష్ణోగ్రత కారణంగా ఆవిరైపోయి ఆకాశంలోకి చేరుకుని మేఘాల్లాగా ఏర్పడి వర్షంగా కురవడం మొదలైంది. అలా మెల్లమెల్లగా భూమి చల్లబడడం జరిగింది. అలాగే సముద్రాలు ఏర్పడ్డాయి. అంటే మనం ఇప్పుడు తాగుతున్న ప్రతి నీటి చుక్క కూడా కొన్ని వందల కోట్ల సంవత్సరాల పూర్వం అంతరిక్షం నుండి ఉల్కల ద్వారా ఈ భూమికి చేరుకున్నదే. అయితే మొదట్లో చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడంతో చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా సముద్రాలలో అలలు కొన్ని వందల మీటర్లకు లేచి పడేవి. కానీ చంద్రుడు భూమికి దూరంగా జరిగే కొద్దీ సముద్రపు అలలు కొంచెం ప్రశాంతంగా మారాయి. అయితే ఈ ఉల్కలు నీటిని మాత్రమే కాదు, ఎమినో యాసిడ్స్, మినరల్స్, ప్రోటీన్స్ కూడా తీసుకొచ్చాయి. ఇవే ఒక జీవి ఏర్పడడానికి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్. ఇప్పుడు భూమి మీద జీవం ఏర్పడడానికి సరైన పరిస్థితులున్నాయి. నిజంగా మన భూమి సూర్య కుటుంబంలో సూర్యుడు నుంచి సరైన దూరంలో ఉండడం వల్ల మన భూమి జీవం ఏర్పడడానికి అనుకూలంగా మారింది.
ఇప్పుడు మన భూమి ఉన్న ప్రదేశాన్ని హ్యాబిటబుల్ జోన్ అంటారు. ఈ జోన్లోనే నీరు ద్రవ రూపంలో ఉంటుంది. ఈ హ్యాబిటబుల్ జోన్ దాటి బయటకు వస్తే బాగా చల్లగా ఉండడంతో నీరు గడ్డగట్టుకొని ఉంటుంది. ఈ జోన్ దాటి లోపలికి వెళ్తే బాగా వేడిగా ఉండటంతో నీరు ఆవిరైపోతుంది. సరిగ్గా మన భూమి ఈ జోన్లో ఉండటం మన అదృష్టమనే చెప్పాలి. సరే, ఈ భూమి మీద ప్రతిదీ కూడా కొన్ని కోట్ల కణాలతో తయారవుతుంది. అలాగే ఈ భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి జీవి ఒక ఏకకణ జీవి. దానినే ప్రొటారియస్ అంటారు. అలాగే వీటిని లూకా అని కూడా అంటారు, అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ అని. ఇవి సుమారుగా 350 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ప్రాణం పోసుకున్నాయని ఒక అంచనా. ఇప్పుడు భూమి మీద మొట్టమొదటి జీవి ఏర్పడడానికి సమయం ఆసన్నమైంది. అయితే మొదటి జీవి ఎలా ఏర్పడింది అని చెప్పడానికి చాలా థియరీస్ ఉన్నాయి. వీటిలో థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనిసిస్ అనేది కొంచెం ఎక్కువగా ప్రసిద్ధి పొందింది. మనం లోతుగా గమనిస్తే ఒక జీవిలో జరిగే దాదాపు ప్రతి పని కూడా రసాయనిక చర్యే. మెటబాలిజం కానీ, నాడీ సంబంధమైన చర్యలు కానీ, జీన్స్ కానీ, ఇలా మీరు ఏది తీసుకున్నా రసాయనిక చర్యే. ఈ థియరీ ప్రకారం కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న భౌగోళిక పరిస్థితులలో ఎటువంటి జీవం లేని కొన్ని రసాయనిక పదార్థాల మధ్య జరిగిన కొన్ని రసాయనిక చర్యల వల్ల ఒక జీవి ఏర్పడే అవకాశం ఉందని ఈ థియరీ చెబుతోంది. అంటే ప్రాణం లేని కొన్ని పదార్థాలు కలిసి ఒక ప్రాణమున్న పదార్థంగా మారే అవకాశం ఉందని ఈ థియరీ చెబుతోంది. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కారుకి ఉన్న పరికరాలన్నీ కూడా విడివిడిగా ఒక చోట పడేస్తే అవి ఎటు కదలవు. కానీ వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చి దానిలో ఇంధనం పోస్తే అది కదలగలిగే ఒక వాహనంగా మారుతుంది. అలాగే హైడ్రోజన్, కార్బన్, వాటర్, ఫాస్ఫరస్, ఉలకల ద్వారా భూమికి చేరుకున్న ఎమినో యాసిడ్స్, మినరల్స్ వంటివి అన్నీ కలిసినప్పుడు ఆనాటి పరిస్థితులలో వాటి మధ్య జరిగిన జీవన రసాయన చర్య కారణంగా మొట్టమొదటి ఏకకణ జీవి ప్రాణం పోసుకుందని ఈ థియరీ చెబుతోంది. అయితే ఈ మొట్టమొదటి జీవి సముద్ర గర్భంలో ఉన్న హైడ్రోథర్మల్ వ్యాస్ వద్ద ప్రాణం పోసుకొని ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. సముద్రంలోని నీరు భూగర్భంలోకి వెళ్ళి అక్కడి వేడి వల్ల సుమారుగా 400 డిగ్రీల వరకు వేడెక్కి మినరల్స్, ఎమినో యాసిడ్స్, కార్బన్ వంటి ఎన్నో ఎలిమెంట్స్ కలిసి హైడ్రోథర్మల్ బ్యాట్స్ నుండి బయటకు వచ్చి ఉంటాయి. కావలసిన వేడి లభించడం, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో బహుశా మొట్టమొదటి జీవి ఇక్కడే ఏర్పడి ఉండవచ్చు. ఇలా ఏర్పడిన ఏకకణ జీవి నుండి బ్యాక్టీరియా, ఆర్కియా అనే 2 జీవులు పరిణామం చెందాయి. ఈ బ్యాక్టీరియాకు చెందిందే సయానో బ్యాక్టీరియా. ఇదే ఫస్ట్ ఫోటోసింథసిస్ బ్యాక్టీరియా. ఇదంతా జరిగేసరికి మన భూమి మీద ఇంకా ఆక్సిజన్ లేదు, మొక్కలు కూడా లేవు. అయితే ఈ సయానో బ్యాక్టీరియా అనేది సూర్యకాంతిని, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని ఆక్సిజన్ని విడుదల చేయడం మొదలుపెట్టాయి. అంటే ఇప్పుడు మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగక్రియ. అలా మెల్లమెల్లగా ఈ భూమి మీద ఆక్సిజన్ శాతం పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ భూమి మీద ఇన్ని జీవులు తిరుగుతున్నాయంటే కారణం ఈ సయానో బ్యాక్టీరియానే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది రాళ్ళు కాదు, వీటిని స్టెమాటోలైన్స్ అంటారు. ఇదంతా కూడా కొన్ని కోట్ల సయానో బ్యాక్టీరియా పొరలుగా ఏర్పడిన నివాసం. ఇవి కొన్ని 100 కోట్ల నాటివి. అప్పటి నుంచి ఇవి ఆక్సిజన్ విడుదల చేస్తూనే ఉన్నాయి. అలా వాతావరణంలో ఆక్సిజన్ అంతా రెడీ అయిన తరువాత మిగిలిన జీవులు రావడానికి రంగం సిద్ధమైంది. ఇలా ఏర్పడిన ఏకకణ జీవి నుండి పరిణామం చెందడం ద్వారా ఇప్పుడు ఇన్ని రకాల పక్షులు, జంతువులు, మొక్కలు, మనుషులు అన్నీ ఏర్పడడం జరిగింది. దీనినే ఎవల్యూషన్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, భూమి ఎలా ఏర్పడింది అనే దానిపైన చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతకుముందు చేసిన బ్లాక్ హోల్ వీడియో స్క్రీన్ పైన ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.